దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామము ఎరిగినటువంటి ప్రజలందరికీ కూడా ఇక ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో మీకందరికి కూడా ప్రత్యేక వందనం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకరోజు నేను ప్రతిరోజు వాగ్దానం చేయలేకపోయాము. అది ఏ కారణం చేతనంటే కాళేశ్వరంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా మా మందిరం ఉంది. ఆ మందిరం స్థలం మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్లో వెళ్తూ ఉంది. దాని విషయమై మేము తిరుగుతూ ఉన్నాము. కలెక్టర్ ఆఫీస్కి, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎటైనా ప్రార్థన కూడా మేము చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. దేవుడు తన కృప ద్వారా అధికారులందరూ కూడా స్పందించే విధంగా ప్రభు కృప చూపుతూ ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. అలాగే ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దయచేసి మందిరం ఒక స్థలము మనకు వేరొక చోట కావాలి. ఆ స్థలం కొరకు ప్రార్థన చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా ఆ స్థలం నిర్మాణం కొరకు కూడా దేవుని యొక్క సహాయం మనకు అందించబల్లాగున అధికారులకు హృదయము దేవుడు తెరిచి, దేవుడు అధికారుల ద్వారానైనా మనకు అట్టి సహాయం అందించే బల్లాగున మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మీకందరూ కూడా ప్రభు యొక్క నామంలో యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపటి దినం నుంచి మన వాగ్దానం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయాలు తెలియడానికి ఈ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. దయచేసి వీటన్నిటి కొరకు ప్రార్థించగలరని, అలాగే మా కొరకు, మా పరిసర కొరకు, మా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఎన్నో భారము విపరీతంగా పెరుగుతూ ఉంది. ఆ ఖర్చు మీద ఖర్చులు పడుతూ ఉన్నాయి. దేవుని కృప మాకు ఇంకా తోడుగా ఉండి మాకు కావాల్సిన ప్రతి ఒక్క ఆర్థిక సహాయము, వనరులను, పోషణను ప్రభు మాకు అందించే విధంగా కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.